Recording in progress. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది క్లోజ్ చేసేసి ఇంకొకసారి ఓపెన్ చేస్తాను. కంటిన్యూ. ఒక డౌట్ చెప్పండి. ఒక యాక్చువల్ సింగిల్ జీమెయిల్ అకౌంట్తో అయితే అంటే ఒక సింగిల్ ఫోన్ నెంబర్తో అయితే ఒక 2 అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చని తెలుసు. ఈమెయిల్ ఐడితో అయితే ఐ థింక్ 2 అకౌంట్స్ ఉండాలి. అది నేను ఒకసారి మీకు చెక్ చేసి చెప్తాను. ఓకే, యాక్చువల్గా నేను ఒక ఈమెయిల్ ఐడితో ఒకటే క్రియేట్ చేస్తాను. బట్ ఒకటి మాత్రం ఏం చెప్తానంటే, మనం ఏ ఈమెయిల్ ఐడితో అయితే మనం అకౌంట్ క్రియేట్ చేసామో అది ఎందులోనూ షేర్ చేయకుండా ఓన్లీ యూట్యూబ్ కోసమే పెట్టుకోవాలి. జస్ట్ ఒక సింగిల్ ఈమెయిల్ ఐడికి మనం ఎన్ని అకౌంట్స్ పెట్టుకోవచ్చు అనేది నేను ఒకసారి చెక్ చేస్తాను. మొబైల్ నెంబర్కి అయితే 2. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ కార్నర్లోకి వెళ్ళి ఇక్కడ కార్నర్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్, యువర్ ఛానల్ ఉంది. ఇక్కడ మనకి సెట్టింగ్స్ వస్తాయి. కొంచెం ఇక్కడ నేను బ్యాక్ చూపిస్తాను అండి. ఈ సైడ్కి వచ్చి బాగా లాస్ట్కి వచ్చామంటే ఇదిగోండి, ఇక్కడ లాస్ట్ కార్నర్లో సెట్టింగ్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి కరెన్సీ USD పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీకు బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కీవర్డ్స్, ఇక్కడ కరెన్సీ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ ఇవ్వండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియన్, ఇదిగోండి ఇండియా ఉంది. తర్వాత కీవర్డ్స్, కొన్ని కీవర్డ్స్ ఎందుకంటే మీ నిష్కి తగ్గ కీవర్డ్స్ కొన్ని మీరు ఇవ్వండి. ఇక్కడ రిలేటెడ్ టు స్టిచ్చింగ్, వీవింగ్, టైలర్, డిజైన్స్, బొటిక్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమంటే లైట్ చేసుకోండి. ఇది నేను ఎలాగో డిలీట్ చేసేది అకౌంట్ కాబట్టి. బొటిక్ అలా మీరు ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయండి. ఇప్పుడు మీ నిష్ రిలేటెడ్ ఎన్ని రకాల సెర్చెస్ వస్తున్నాయనేది మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఈ విండో నుంచి మళ్ళీ సపరేట్గా వెళ్ళలేను. ఈ సెట్టింగ్స్ చూపించి మీకు చూపిస్తాను ఎలా సెర్చ్ చేయాలో. ఆ కీవర్డ్స్ అన్నీ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఫస్టే కీవర్డ్స్ నోట్ చేసుకోండి. యూట్యూబ్కి వెళ్ళి ఉమెన్స్ వెల్నెస్ అని ఇచ్చారనుకోండి. ఉమెన్స్ వెల్నెస్ అనే వర్డ్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఎలాంటి కీవర్డ్స్తో సెర్చ్ చేస్తున్నారనే లిస్ట్ కింద మనకి సజెషన్స్ చూపిస్తుంది. అవన్నీ నోట్ చేసుకొని ఆ కీవర్డ్స్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. టైలరింగ్ అని జస్ట్ ఒక వర్డ్ అక్కడ కొట్టండి యూట్యూబ్ సెర్చ్లో. కింద మీకు నెంబర్ ఆఫ్ వస్తాయి సజెషన్స్. అవన్నీ రాసుకొని అలా కీవర్డ్స్ అన్నీ ఇక్కడ రాసుకోండి. ఓకే, అప్పుడు ఏంటంటే మీ వీడియోస్ ఎవరైనా ఏదైనా మీ నిష్ రిలేటెడ్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మీరు అక్కడ సజెషన్స్లో చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలా ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సో ఇక్కడ కన్ఫామ్గా ఆడియన్స్, ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో. సో ఇక్కడ డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్? నో, సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఐ ఆల్మోస్ట్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్. సో ఇది డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్ అనేది మనకి మానిటైజేషన్ టైంలో అప్పుడు మనం లింక్ చేసుకోవచ్చు. ఇది నో సెట్ దిస్ ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం కిడ్స్ కోసం కాదు కదా. సో ఇది పెట్టండి. ఈ ఆప్షన్ పెట్టకపోతే మనకి అసలు చాలా గ్రోత్ తక్కువ ఉంటుంది అనమాట, వ్యూస్ చూపించదు. ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ మనకి ఎనేబుల్ అవ్వాలి. స్టాండర్డ్ ఫీచర్స్,
సో ఇక్కడ అప్లోడ్ వీడియోస్ ఈ రెండు ఆల్రెడీ ఇక్కడ ఎనేబుల్ అని ఉంది. ఇంటర్మీడియట్ ఫీచర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై ఫోన్ నెంబర్. ఇప్పుడు నేను ఇది వెరిఫై ఫోన్ నెంబర్ చేయట్లేదు, ఆల్రెడీ నా అకౌంట్ నా దానికి 2 నేను ఇచ్చేసాను. సో ఇది మీరు చేయండి, వెరిఫై ఫోన్ నెంబర్ చేయండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ దీని మీద క్లిక్ చేసి, ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు మీ ఐడితో అప్పీల్ చేసుకోవాలి, అప్లై చేయాలి. అంటే మీ దగ్గర ఆధార్ తీసుకోదు, మీ దగ్గర అంటే పాన్ కార్డ్ కానివ్వండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ అప్పీల్ కంటెంట్ ఐడి క్లైమ్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇన్ వీడియో. ఇది ఎందుకంటే మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే ఈ ఫీచర్ ఆన్ చేసుకోవాలి కన్ఫామ్గా. ఓకే, సో మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ ఇదిగోండి. అప్పీల్ చేసుకోవాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్. ఇదిగోండి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేది డెఫినెట్గా ఎనేబుల్ అవ్వాలి. సెకండ్ది మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయాలని చెప్పాను కదా, సెకండ్ నెంబర్ ఎనేబుల్ అవ్వాలి. ఫస్ట్ది ఆల్రెడీ ఎనేబుల్డ్ అని ఉంది. వీడియో వెరిఫికేషన్ అలా అయినా చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఐడి పాన్ కార్డు లేదంటే ఏదైనా పాస్పోర్ట్ కూడా ఉంటుంది నాకు తెలిసి. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఏ ఐడీస్ ఇవ్వచ్చు మీరు అనేది మీకు చూపిస్తుంది. సో ఇవన్నీ మీరు అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఇది ఎలిజిబుల్ చేశాక దీని మీద క్లిక్ చేసి దీనికి కూడా అప్లై చేయాలన్నమాట. దీనికి అడ్వాన్స్డ్ ఫీచర్స్లో ఇదిగోండి, అంటే ఇది ఈ ఫోన్ నెంబర్ ఎలిజిబుల్ అయిన తర్వాత అప్పుడు దీనికి థర్డ్ ఆప్షన్కి అప్లై చేయాలి. ఓకే, సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఒక పాన్ కార్డ్ క్లియర్ పాన్ కార్డ్ ఫోటో అనేది తీసేసి మీరు వాళ్ళకి పంపించాలంటే నేను పంపించేసా ఆల్రెడీ. నాది కొత్త ఛానల్ ఉందని చెప్పాను కదా, దానికి పంపిస్తే ఒక 24 అవర్స్ 48 అవర్స్ మనకి మెయిల్ వచ్చేస్తుంది. సో కంగ్రాచులేషన్స్ అని. ఇది మనం ఎలిజిబుల్ ఇది ఎలిజిబుల్ అయితేనే మానిటైజేషన్కి మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. రైట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత సేవ్ చేస్తారు. ఇది మానిటైజేషన్కి కావాల్సిన సెట్టింగ్స్. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నేను మామూలుగా ఇంకా ఈ సెట్టింగ్స్ పార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్కి వచ్చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచే మీరు ఇదిగోండి దీని మీద క్లిక్ చేసి చైతన్య అనేది ఉంది కదా, దానికి వెళ్తున్నా. అక్కడ ఎడిట్ ఛానల్లోకి వెళ్ళి మీరు బ్యానరు అవి ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి దీని మీద క్లిక్ చేసామనుకోండి, బ్యాక్గ్రౌండ్లో బ్యానర్. అంటే ఇప్పుడు బ్యానర్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో మాట చెప్తాను. మీది హ్యాండిల్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ @చైతన్య వ్యూస్ అని ఉంది. ఆ నేమ్ కొడితేనే మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. చైతన్య గంగినేని అని కాదు, అది నేమ్. మీ యూట్యూబ్ హ్యాండిల్ అయితే @చైతన్య వ్యూస్. ఇదే ఇన్స్టాగ్రామ్కి, ఇదే యూట్యూబ్కి అనమాట. ఇలా సెట్ చేసుకోవాలి. అంటే డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఈ పెన్సిల్ మీద క్లిక్ చేసి జస్ట్ చూపిస్తున్నా. ChatGPT హెల్ప్ తీసుకోండి. సజెస్ట్ మీ ప్రొఫెషనల్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ నేను దీంట్లోకి వెళ్ళి ప్రొఫెషనల్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్. ఓకే, ఇందాక దీంట్లోనే కదా ఉన్నాను. ఓకే, ఇక్కడ సజెస్ట్ మీ ప్రొఫెషనల్ డిస్క్రిప్షన్ ఫర్ మై యూట్యూబ్. ఓకే, సో ఇదిగోండి సింపుల్గా ఇక్కడ వచ్చేసింది. వెల్కమ్ టు చైతన్య వ్యూస్. ఐ టీచ్ సింపుల్ టైలరింగ్ ఫర్ ఉమెన్. లర్న్ బ్లౌజ్ స్టిచ్చింగ్, కుర్తీ మేకింగ్, వాట్ ఎవర్. ఇప్పుడు సింపుల్గా మీకు నచ్చింది డిస్క్రిప్షన్ అక్కడ ఇవ్వండి. మంచిగా డిజైన్ చేసుకొని డిస్క్రిప్షన్ ఇచ్చేసాము. సేవ్. ఓకే, సో డిస్క్రిప్షన్ వచ్చేసింది. హ్యాండిల్ రెడీ అయింది, ఇది కూడా పెట్టేసాము. దీనికి బ్యానర్ కూడా మీరు యూట్యూబ్ ChatGPT హెల్ప్ తీసుకొని పెట్టచ్చు. లైక్ ఇప్పుడు నేను నా అకౌంట్ ఒకసారి స్విచ్ అయ్యి చూపిస్తాను. క్రియేట్ విత్ సర్తాజ్ అని ఉంది. ఇదిగోండి, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి నేను దీంట్లోకి వెళ్ళానంటే ఇక్కడ చూడండి, క్రియేట్ విత్ సర్తాజ్, క్యాన్వా, కంటెంట్, కాన్ఫిడెన్స్. సింపుల్గా ఒక బ్యానర్ నేను ఏమిస్తాను, లిటిల్ బిట్. ఓకే, అలా మీరు ChatGPT హెల్ప్ తీసుకొని ఇలా బ్యానర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఈ ప్రొఫైల్స్ 2 సెట్ చేయండి. టుమారో నేను మీకు అసలు ఎలాంటి కంటెంట్, యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, అల్గారిథం ఎలా వర్క్ చేస్తుంది, ఇదంతా మీకు చూపించి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది ఇది కూడా చెప్పేస్తాను. అప్పుడు మనం డే ఆఫ్టర్ టుమారో నుంచి ఇంకా స్లోగా ఎడిటింగ్లోకి ఎంటర్ అవుదాము.
సో మ్యాక్సిమం టుమారోతో థియరీ పార్ట్ ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఆపేస్తాను. క్లియరా అండి? ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా? ChatGPT versus AI versus